అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో భూకంపం తీవ్ర భయంతో కాదు ప్రాణ భయంతో పరుగులు పెట్టేశారు రోడ్డు మీదకి ప్రజలందరూ కూడా. అసలు అంత భూకంపం ఏమొచ్చింది, ఎక్కడొచ్చింది, అసలు ఏంటన్న పూర్తి వివరాలు అయితే సింపుల్ గా మనం తెలుసుకుందాం. అయితే ముందుగా అయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అసలు విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని పొద్దుల్లోని ఈ రోజు ఉదయం 3 గంటల సంథింగ్ 15 నిమిషాలు ఆ టైంలోనైతే భూకంపం వచ్చింది. ఒక 5 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలందరూ కూడాను తీవ్ర భయంతో రోడ్లపైకి అయితే పరిగెత్తేశారు. అసలు నిజానికి చెప్పాలంటే ఇందులో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. కానీ మే నెల అంటే గత కొన్ని నెలల ముందు అనమాట, మే నెలలోని 6వ తారీఖున, ఈరోజు 5వ తారీఖున జరిగింది కదా, మొన్న అయితే 6వ తారీఖున, ఆ మే నెలలోని 6వ తారీఖున ఇలాంటి భూకంపమే 9 గంటల 58 నిమిషాల ఆ టైంలోని ఒకసారిగా భూకంపం వచ్చింది. అయితే ప్రజలందరూ కూడాను ఇలా ఒకసారి తర్వాత ఒకసారి కూడా రాదు, రెండోసారి ఇలా రావడంతో అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియక ప్రాణభయంతో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు అధికారులందరూ కూడా ఏం చెప్తున్నారంటే అసలు ఎందుకు ఇలా భూకంపం వచ్చిందన్న దానిపైన ఇంకా కొంచెం లోతుగా సర్వే కావాలంటే చెయ్యండి, అసలు ఎందుకు వచ్చిందో తెలుసుకోండి, అసలు నిజంగాను భూగర్భం లోపల ఏమైనా మార్పుల వల్ల ఇలాంటి భూకంపం వచ్చిందా, లేకపోతే భూగర్భ జలాల వల్ల ఏమైనా మార్పులు జరిగి ఇలాంటి భూకంపం వచ్చిందా అన్న దానిపైన వివరంగా మీరైతే సర్వే చేసి భూకంపం కారణం ఏంటో తెలుసుకోండి అని చెప్పి అధికారులకి ఆదేశించడం అయితే జరిగింది. అయితే అధికారులు కొన్ని అయితే చెప్తున్నారు, అంటే కొన్ని ఫాలో అవ్వండి అని చెప్పి ఆ ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది. అవి ఏంటి అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద అలమారాలు ఉన్న చోట్లను కానీ, పెద్ద పెద్ద డ్రమ్ములతో వాటర్ ఉన్న చోటును కానీ ఉండకండి, ఫ్రిడ్జ్లు ఉన్న చోటును కానీ ఉండకండి, కొంచెం దూరంగా ఉండండి. అలాగే ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఏమీ లేకుండా చూసుకోండి, ఎలాంటి భూకంపం వచ్చినా సరే ఈజీగా బయటకు వెళ్ళిపోయేలాగా చూసుకోండి. అలాగే పిల్లల్ని వాళ్ళ వృద్ధుల్ని కొంచెం మంచి ప్లేస్లోని, అంటే ఇప్పుడు డేంజర్ లేని ప్లేస్లో ఉంచండి. అంతేకాకుండా భూకంపంలో వచ్చినప్పుడు లిఫ్ట్లో ప్రయాణించొద్దు, మామూలుగా మెట్ల ద్వారా వెళ్ళిపోండి కిందకి అని చెప్పేసి కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. అసలు ఈ ప్రకాశం జిల్లాలోని రెండోసారి రావడంతో ఈ ప్రజలకి పాపం ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికే 2 సార్లు వచ్చేసింది భూకంపం, ఇప్పుడు దాకా ఎప్పుడూ లేనిది ఎందుకు వచ్చిందన్న భయాందోళనలు అయితే వీళ్ళు మునిగిపోయారు. దీనిపైన నిజంగా సర్వే చేసి అసలు ఏం జరిగిందన్న దానిపైన వివరణ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.